హరిద్వార్లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీకి ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనున్న జట్టు సభ్యుల ఎంపిక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జరిగింది. టీడీపీ సీనియర్ నేత పల్లా కొండబాబు సమక్షంలో స్థానిక పల్లా బాబ్జీ నివాసంలో ఈ ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. గత 10 రోజులుగా శిక్షణ పొందిన ఆటగాళ్లలో 14 మంది తుది జట్టుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన జట్టు ప్రతిభను హరిద్వార్ వేదికగా నిరూపించి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించి తిరిగి వస్తామని విశ్వాసం ఉంది అని తెలిపారు. క్రీడాకారులు రాష్ట్రం తరఫున ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొనడం ఆనందకరమని పల్లా కొండబాబు పేర్కొన్నారు. ఈరోజు మా పాలకొండ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి కోచింగ్ క్యాంప్ నిర్వహించడం మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మేము స్టూడెంట్గా ఉండేటప్పుడు పాలకొండ మంచి కబడ్డీ టోర్నమెంట్ జరిగేవి. చీఫ్ చేసులు కరవ చిన్నారి గారు సెక్రటరీగా ఉంటూ హనుమత్ జయంతి చూస్తారైతే ఇక్కడ మంచి టీంలు వచ్చి చిట్టు సాహు మన వలగ సాంబ గారు మేము ఆనందించారు. స్వతహాగా నేను ఎదరట్టి వాలీబాల్ ప్లేయర్, కానీ కబడ్డీ అంటే చూసాను. కబడ్డీలో ఉన్న మజా ఏంటంటే ఆడేవారికి చూసేవారికి ఇష్టం. ఆ ఆనందం గ్రామీణ ప్రాంతాల్లో మాకు ఎక్కువ అండి. అయితే గత 10 సంవత్సరాలుగా మేము చాలా టోర్నమెంట్ చేసాం, కానీ ఇక్కడ గ్రూప్ తగాదారు స్టేట్ కబడ్డీలో ఉండడం వల్ల కొంతమందికి సెలక్షన్ అప్పుడు బాధపడ్డాం. కానీ ఈరోజు సెలక్షన్ చూస్తుంటే ఎంత ట్రాన్స్పరెన్సీగా చేసేందుకు మీ అందరికీ కూడా మన కబడ్డీ మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు రికమెండేషన్ మీద సెలక్షన్ జరిగాయి. నా మనిషి